హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను స్వీట్ కంతో కర్రీ చేస్తున్నాను. ముందుగా నేను కళాయి తీసుకొని అందులో ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు అన్నీ వేసుకొని ఫ్రై చేస్తున్నాను. అందులో అల్లం వెల్లుల్లి కూడా 2 స్పూన్లు ఎక్కువే పడుతుందండి. అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అలాగే బంగాళదుంపలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈలోగా స్వీట్ కార్న్ని మనం కడిగేసుకొని చక్కగా వేసేసుకోవాలి. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకొని ఉప్పు వేసుకొని కాసేపు మూత పెట్టుకొని వదిలేయాలండి. ఇది వేగంగా అయితే మగ్గుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడాను. అలాగే ఇందులోకి 2 టమోటాస్ని బాగా ముక్కలు వేసుకొని అందులోకి కారం వేసేసుకోవాలి. ఎందుకంటే కారం వేసుకుంటే వేగంగా మగ్గిపోతుందండి. ఇది మాత్రం ఏ కర్రీకైనా కారం వేస్తే వేగంగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు బాగా మగ్గిపోయినాక అన్నీ కలిపి మొత్తం కలిపేసి మనం దాంట్లో పసుపు కావాలంటే తగ్గట్టు, ఉప్పు కారం సరిపోతే సరిపోయింది, లేకపోతే మరి కొంచెం యాడ్ చేసేసుకొని వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకోవాలి. అది 5 నిమిషాలు అలా మగ్గుతుంటుంది. ఈలోగా మనం కొత్తిమీర, అలాగే ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా వేసుకొని కలుపుకుంటే సూపర్ అండి. ఎంతో బాగుంటుంది. ఇది నేను ఫస్ట్ టైం చేశాను కానీ ఎంత బాగుందంటే ఇంచుమించు మటన్ ఫ్లేవర్ అయితే వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్